ఇంకా పైగా ఆ సోమరివాడు అంటున్నాడు, నువ్వు విత్తని చోట కోయవాడవు ప్రభా అని. ఈ విషయాన్ని కొంచెం మనం అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది, అసలు ప్రభు మనకి ఇవ్వకుండా మనల దగ్గర నుంచి ఏది ఆశించేవాడు కాడు, మనల్ని అలా చేయమనేవాడు కాడు. ముందు ప్రభు మనల్ని ప్రేమించకుండా మనల్ని తిరిగి ప్రేమించమని అడగలేదు. మనల్ని క్షమించకుండా, తానే ముందు మనల్ని క్షమించకుండా మనకు మీరు కూడా క్షమించండి అని చెప్పలేదు. ఆయన మనలను కనికరించకుండా మీరు కనికరం కలవారై ఉండండి అనలేదు. ఇతడు తన సోమరితనాన్ని సమర్థించుకోవడానికి ప్రభు మీద నేరం మోపి తప్పించుకుందామనుకున్నాడు. అతని నిర్లక్ష్యం, అతని బాధ్యత రాహిత్యం అంతా కూడా అతన్ని తీర్పుకు గురిచేసింది. అప్పుడు అతని దగ్గర ఉన్నది కూడా తీసివేయబడింది. తీసివేసి 10 మీనాలు గలవానికిచ్చారు. అందరికన్నా ఎక్కువ కష్టపడి దేవుని రాజ్యంలో బాగా పనిచేసిన వానికి, బాగా తన వరాన్ని యూటిలైజ్ అంటే వాడిన వారికి ఇంకా ఇవ్వబడింది. ఇది ఇస్తూ ప్రభు అన్నారు, కలిగిన ప్రతివానికి ఇవ్వబడును, లేనివాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడినని మీతో చెప్పుచున్నాను అని. మరి జ్ఞానులే జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతారు. నీతిమంతులు ఇంకా నీతిమంతులవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఉన్నదాన్ని వాడకపోతే అది కూడా తీసివేయబడుతుందని, వాడేవారికి అది ఇవ్వబడుతుందని ఈ లేఖన భాగం ద్వారా మనం తెలుసుకున్నాం కదా. అప్పుడు కలిగిన వానికి సమృద్ధి కలుగుతుంది. ఇంకా చివరి వచనంలో ప్రభు అంటున్నారు, తమను ఏలటానికి ఇష్టం లేదని రాయబారం పంపించిన వారందరినీ తీసుకుని వచ్చి సంహరించమని. దేవుని యొక్క పరిపాలనను ఇష్టపడిన వారు తమకు తామే ఉగ్రతను సమకూర్చుకుంటున్నారు అన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ ని వినగలరు.